హాయ్ త్రివి. హలో. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అవునా? హ్మ్. ఓకే. ఏదో కొంచెం రీసెంట్ చెప్తున్నారు కదా ఇందాక. అందరూ జాలి చూపిస్తున్నారు ఒక్కసారిగా. అది అలా ఎలా కమ్యూనికేట్ అయిందో తెలీదు. నేను టైర్డ్ ఉండే. కైండ్ ఆఫ్ హ్మ్. డీహైడ్రేషన్‌లా ఉండింది నాకు. నేను క్యాజువల్‌గానే చెప్పాను. కానీ ఒక మ్యూజిక్ ఒక ఉన్న ఫుటేజ్‌ని ఎంత మార్చగలుగుతది అనే దానికి అదొక పవర్ ఆఫ్ ఎగ్జాంపుల్. బీజీఎమా? అంతే. ఓకే. అంటే ఆ పాయింట్‌లో మీరు చెప్తున్నప్పుడు ఒక హీరోగా మిమ్మల్ని గుర్తించట్లేదు హ్మ్. ఇలా అని చెప్పినప్పుడు హ్మ్. అంటే ఒక యాక్టర్‌గా మీ హ్మ్. పెయిన్ అనేది అర్థమైంది ఖచ్చితంగా. అది హ్మ్. మీరు బాధపడుతూ చెప్పారో లేదో సెకండరీ. బట్ హ్మ్. పెయిన్ కాకపోతే ఒక వ్యక్తిగానో లేదంటే ఒక నటుడిగా కూడా మిమ్మల్ని గుర్తించట్లేదంటే మీ ప్రయత్న లోపం కూడా ఉన్నట్టే కదా? నటుడిగా గుర్తించకుండా ఎప్పుడు పోలా. ఎందుకంటే హ్మ్. నన్ను నటుడిగా గుర్తించాల్సింది పనిచ్చేవాళ్ళు. హ్మ్. వాళ్ళందరికీ నేను తెలుసు. నేను రోజుకి 4-5 నేరేషన్స్ విన్న రోజులున్నాయి. ఇప్పుడు షూట్స్ లేకపోతే మినిమమ్ 1, 2 వింటాను. ఒకటి కంపల్సరీ వింటాను. హ్మ్. హ్మ్. సో, గుర్తించకపోవడం అంటూ ఎప్పుడు లేదు. కామన్ ఆడియన్స్ వరకు ఎళ్ళడానికి ఇంకా మేబీ నాకు ఇంకొక స్ట్రాంగ్ ఫిల్మ్ ఎగ్జాక్ట్‌లీ. కావాలి. ఇప్పుడు కామన్ ఆడియన్స్ కూడా ఎందుకంటే ఆ! ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక 10,000, 20,000 ఫాలోవర్స్ ఉన్నోళ్ళనే బయట గబుక్కున జనాలు ఓకే. ఫలానా రీల్ చేసాడు, ఫలానా ఇది చేసాడు అని గుర్తుపడుతున్న సిట్యుయేషన్ నాకు టైంలో ఇంకొక ప్రాబ్లమ్ కూడా ఉంది. మీలాగా ఇంకొక క్రియేటర్ ఒకతను ఉంటాడు. అది వేరు. అది ఆ! ఢిల్లీలో ఎక్కడో ఉంటాడు. కానీ నా ప్రాబ్లమ్ సినిమాలో ఉన్నట్టు బయట ఉండను. అంటే ఇప్పుడు మీసం ఇలా ఉన్నాను. బయట ఇలా ఉంటాను. పోల్చుకోవడం కొంచెం కష్టం. హ్మ్. అండ్ ఈవెన్ డైరెక్టర్స్ నన్ను ఆఫీస్‌కి పిలిచి గుర్తుపట్టిన రోజులు కూడా ఉన్నాయి. పలానా సినిమాలో నేనేనండి యాక్టర్ అంటే, ఓహ్! మీరా మేమే పిలిచాము అని. సో, అది ఒక రకమైన బ్లెస్సింగ్ కూడా ఏంటంటే నేను ఎక్కడికైనా తిరగలుగుతాను. ఏదైనా కొనుక్కొచ్చుకోగలుగుతాను. నాకు ఆ లగ్జరీ కూడా ఉంది. హ్మ్. నేనేం బాధపడట్లా. అది ఆళ్ళకి అలా కమ్యూనికేట్ అయింది. అదే. హ్మ్. ఓకే. లాస్ట్ టైమ్ మీ ప్రీవియస్ ఇంటర్వ్యూ టైమ్‌లో మనమే ఆ! ఆ! మాట్లాడుతున్నారు. ఒక థియేటర్ బ్యాక్‌గ్రౌండ్ అనేది ఎంత బాగా మీకు హెల్ప్ అయింది. హ్మ్. అంటే మీ యాక్టింగ్‌ని ఒక సినిమా అంటే మీ యాక్టింగ్ త్రూ ఒక ఎమోషన్‌ని పండించడానికి ఒక సినిమాలో ఆన్ స్క్రీన్ ప్రెజెంట్ చేయడానికి ఎంత బాగా యుటిలైజ్ అయిందనేది మీరు హ్మ్. హ్మ్. చాలా బాగా చెప్పారది. హ్మ్. సో, ఇప్పుడు ఈ 'పాపం ప్రతాప్' కావచ్చు, లేదంటే ఇప్పుడు 'భగవంతుడు' ఇలాంటి సినిమాలు అన్నిట్లో కావచ్చు. హ్మ్. అయితే మీరు అక్కడ చూపించిన వెర్సటాలిటీ ఈ సినిమాల్లో చూపించలేకపోతున్నారేమో? అలా ఏం లేదు. హ్మ్. అంటే ఇప్పుడు నాటకానికి కొన్ని పరిమితులుంటాయి. సినిమాకి కొన్ని పరిమితులుంటాయి. హ్మ్. సో, ఈ 'ప్రతాప్' రోల్‌ని నేను అర్థం చేసుకోవడానికైనా, 'భగవంతుడిని' అర్థం చేసుకోవడానికైనా నాకు బేసు ఫౌండేషన్ అంతా థియేటరే. హ్మ్. సో, నాటకంలో ఏంటంటే ఒక ప్లే తీసుకున్నప్పుడు రిహార్సల్ అవుతున్నంత సేపు అందరం అక్కడే ఉంటాం కాబట్టి, ఒక రోల్ చేసినట్టు కాదు. చాలా రోల్స్ చేసినట్టు. ఆ! అందరి డైలాగ్స్ వినాలి, సింక్‌లో ఉండాలి, క్యూ ఏంటో గుర్తుపెట్టుకోవాలి. మన రిహార్సల్ అవుతున్నప్పుడు పక్కన కూర్చొని చూస్తాం చేసేవాళ్ళం. సో, అది ఎక్కువ క్యారెక్టర్స్‌ని స్టడీ చేయడానికి ఛాన్స్ దొరుకుతది. అందులో ఇలాంటి రోల్స్ ఉంటాయి. భగవంతుడు లాంటి రోల్స్ ఉంటాయి. సో, ఇదే మెయిన్ కోర్ అక్కడి నుంచే హెల్ప్. హ్మ్. అదే హెల్ప్ అయింది. హ్మ్. కాపోతే అక్కడ ఏదైతే మీరు చెప్పారు కదా! ఇందాక చాలా హ్మ్. రకాల పాత్రలు చేస్తాం అక్కడ అవును. నాటకాల్లోను. అవును. బట్ ఇక్కడికొచ్చేటప్పటికి ఏంటంటే ఈ పల్లెటూరు, హ్మ్. ఇలా విలేజ్ ఇదే బ్యాక్‌డ్రాప్ అయిపోవడం బ్యాక్ టు బ్యాక్ అన్ని ఆ సినిమాలు. యాస్పెక్ట్ అయితే ఏంటంటే నాటకం మనీతో ముడిపడింది తక్కువ. కాదు. చాలా హ్మ్. తక్కువ. అవును. అండ్ మనకి అది చాలామంది సరదాకి చేయొచ్చు. ప్రొఫెషనల్‌గా ఫెస్టివల్స్‌కి చేయొచ్చు. అక్కడ రీజన్ వేరు. ఇది ఎక్కడైతే డబ్బుతో ముడిపడిందో అండ్ ఒక వ్యక్తి కొన్ని కోట్ల రూపాయలు అండ్ చాలామంది కలిసి పనిచేసే ఒక అటెంప్ట్ కాబట్టి హ్మ్. హ్మ్. దీంట్లో మన ఇష్టం ఏంటి కంటే మనకి నచ్చిన వాటిల్లో వచ్చిన వాటిలోకి నచ్చిందొచ్చిందా? అండ్ మనం వాళ్ళకి క్యారెక్టర్‌లో కనబడుతున్నామా? మనకు సర్వైవల్ కూడా అవుతుందా? చాలా చూసుకోవాల్సొస్తుంది. హ్మ్. మనకు హ్మ్. నచ్చిందే చేయాలి అంటే సర్వైవల్ కూడా చూసుకోవాలి. ఓకే. అలా అని నేను నచ్చనిది ఎప్పుడు చేయలా. సర్వైవల్ కోసం కూడా ఇంతవరకు ఏది అటెంప్ట్ చేయలా. నాకు నచ్చాయి. అవేమంటే కోయిన్సిడెంటల్లీ అన్నీ ఒకే కైండ్ ఆఫ్ ఊరు, లుంగీ, గడ్డం అలా కనిపించడంతో బ్యాక్ టు అలా బ్యాక్ వచ్చేటప్పటికి అనిపిస్తుంది. బ్యాక్ టు బ్యాక్ అయ్యాయి. కొంచెం టెంప్లేటింగ్‌లా ఆ! అయిపోవచ్చు. ఆడియన్స్ అనిపించింది. పర్స్పెక్టివ్‌లో యాహ్! యాహ్! చూసేటప్పటికి. ఆ! ఓకే. కానీ ఒక సినిమా ప్రమోషన్స్‌కి మీరు ఎంత టైం కేటాయిస్తారు? నేను ప్రీ వెడ్డింగ్‌కి మోర్ థాన్ ఎ మంత్ పెట్టుకున్నానప్పుడు. హ్మ్. ప్రాబ్లమ్ ఏంటంటే, నాకు ఇంతవరకు అర్థం కానిది క్రాక్ చేయలేకపోయింది ప్రమోషన్స్. ఏం చేయాలో తెలీదు. అంటే నా చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు ఏంటంటే, టీవీలో బయోస్కోప్‌లో ఈనాడు సినిమాలో టీజర్స్, ట్రైలర్స్ లాంటివి వేసేవాళ్ళు. పోస్టర్ అతికిచ్చేవాళ్ళు. పేపర్‌లో ఏసేవాళ్ళు. నా చిన్నప్పుడు సమరసింహారెడ్డి జీప్‌లోంచి కాగితాలు ఇలా ఇసురుకుంటూ ఎళ్ళిపోయారు. ఇది నాకు తెలిసిందే. హ్మ్. కానీ ఎప్పుడైతే ఈ డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ఇవన్నీ వచ్చాయో, ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క స్ట్రాటజీ కావాల్సొస్తుంది. ఆ! ప్రమోట్ చేసే విధానం మార్చుకోవాల్సొస్తుంది. టెంప్లేట్ ఒకే రకంగా ఏం లేదు. ఒక పోస్టర్ అతికిచ్చాము, ఒక ప్రీ రిలీజ్ చేసాం అలా లేదు. సో, ఇది నాకు ఎంతసేపు ప్రాబ్లమ్ ఇంట్రోవర్ట్. తర్వాత ఈడికొచ్చాక ఏంటంటే, జనాన్ని అట్రాక్ట్ చేయడానికి, మన కాంటెంట్‌ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడానికి ఏవైతే స్ట్రాటజీస్ కావాలో అందులో నేను చాలా పూర్ అని నాకు అర్థమైంది. ఓకే. సో, ప్రీ వెడ్డింగ్‌కి చూస్తే ఫస్ట్ టైమ్ అంతకుముందంటే రానా గారున్నారు 'పరేషాన్‌కి.' మసూదాకి రాహుల్ గారే, దిల్ రాజు గారున్నారు. ప్రీ వెడ్డింగ్‌కి ఫస్ట్ టైమ్ మేము ఒకరమైనప్పుడు ఏంటంటే ఏం చేయాలో తెలీదు. ఒక 20 మంది ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ రీల్స్ అని వచ్చారు.
వాళ్ళు ఏం చెప్తే అది చేశాను. కాంటెంట్ ఏంటని కూడా అడగాల. మీ వల్ల నా సినిమా నలుగురికి తెలిస్తే చాలు అని ప్రయత్నించాను తప్ప, ఇది బాగుందా, బాగలేదా అని కూడా నేను ఆలోచించలేదు. సో, ఇప్పటికీ నేను ఓకే, ఏం చేస్తే సినిమా జనానికి పలానా రోజు పలానా థియేటర్‌లో వస్తోంది ఈ సినిమా, ఈ కాంటెంట్ ఇలా ఉంటుంది. మీరు చూస్తారా లేదా డిసైడ్ చేసుకోండి అని చెప్పాలంటే ఏం చేయాలో కూడా నాకు తెలీదు. ఇప్పుడైతే నేను ప్రస్తుతం ఈటీవీ ఎలా చెప్తే అలా వింటున్నాను. ఓకే. బట్ ఇంట్లో మీకంటూ ఒక టేక్ ఉండాలి కదా! ఖచ్చితంగా లేదు ఇలాగా నా పర్సనాలిటీ ప్రమోషన్ అన్నా ఇలా చేసుకోవాలి, లేదంటే సినిమానన్నా ఇలా ముందుకు తీసుకెళ్ళాలనేది ఖచ్చితంగా ఒక హీరోకి కంపల్షన్ కదా ఇప్పుడు. నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టులు పెట్టమని, నా ఫోటోలు పెట్టమని అడుగుతుంటారు. అంటే యాక్టివ్‌గా ఉండు, నీ సోషల్ మీడియాని, ట్విట్టర్‌ని, ఇన్‌స్టాగ్రామ్‌ని, ఫేస్‌బుక్‌ని యాక్టివ్‌గా ఉంచు అంటుంటారు. నాకు తెలీదు. మీరు నా ఫ్రెండ్స్ ఎవరైనా గమనిస్తే నా వాట్సాప్ స్టేటస్‌లు, ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ ఎక్కువ శాతం నేచరే ఉంటాయి. గద్ద, కోడి, కుక్క, మేకపిల్ల ఇవే ఉంటాయి. నాకు తెలీదు నన్ను ఎలా ప్రమోట్ చేసుకో, అండ్ నాకు ఆ రేస్‌లో పడాలని కూడా లేదు. అంటే జనాన్ని అటెన్షన్ సీకింగ్ ఆర్ గ్రాబింగ్ అంటారు చూసారా? దాన్ని ఒక డ్యూటీలా చేయడం నాకు ఇష్టం లేదు. ఓకే. అంటే ఇష్టం లేదు. కాకపోతే ఇప్పుడు కంపల్షన్ కదా తెలుగు అది. మేబీ అది నేర్చుకుంటే రాదేమో. మేబీ అంటే ఆ స్కిల్ బట్ కూడా ఎక్కడో ఒక ఏదో ఒక చోట స్టార్ట్ అవ్వాలి కదా అది. పీఆర్ వాళ్ళని అప్రోచ్ అవ్వాలి ఇంకా. ఎందుకంటే ఖచ్చితంగా మీ మీద నమ్మకంతోనే ఈ ప్రొడ్యూసర్స్ గానీ, డైరెక్టర్స్ గానీ వచ్చేది. యాహ్! సో, అది ఖచ్చితంగా మీ త్రూ అంటే తిరువీరు చెప్తున్నాడు ఈ మాట. లేదా తిరువీరు ఒక క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకున్నాడు ఇప్పటిదాకా. ఎందుకంటే ఓకే, తిరువీరు ఒక సినిమాలో చేస్తున్నాడంటే అది ఒక ర్యాండమ్ సినిమా అయ్యి ఉండదు. ఖచ్చితంగా ఒక మంచి సినిమా అయ్యి ఉంటుంది. ఒక మంచి కథ అయ్యి ఉంటుంది. మంచి పాత్ర అయ్యి ఉంటుంది. అని ఒక క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకున్నప్పుడు ఎప్పుడైతే తిరువీరు ఇంకా చెప్పి లేదు ఇది నేను మనస్ఫూర్తిగా చేసిన సినిమాను ఇంకోటనో ఖచ్చితంగా మీరు ఈవెంట్ స్పీచ్లతో పాటు సోషల్ మీడియాలో కూడా ఖచ్చితంగా దాన్ని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. 100% చేస్తాను. కాకపోతే తెలియని తెలుసుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుతం. ఏంటంటే ఈటీవీ ఫస్ట్ మొన్న ఒక వీడియో పెట్టింది. నా మీదే ఉంటుంది అది. ఏంటంటే మీరు హీరో కదా, మీ పేరేంటండి అని. అది నాకు జరిగేదే. ఫస్ట్ చెప్పినప్పుడు కొంచెం హెసిటేట్ అయ్యా, అవసరమా ఇది అని. కానీ లేదు నమ్ము ఇది వర్కౌట్ అవుతుంది అన్నప్పుడు అందులో 2 ఐడియాస్ నేను ఇచ్చినవే. డైరెక్టర్ వచ్చి షూటింగ్ హీరో ఎవరన్నా నా ఐడియా, ఎందుకంటే నేను ఫేస్ చేసేది అది. అలా నేను 2-3 ఐడియాస్ ఇచ్చాను తప్ప నేను వాళ్ళు చెప్పినట్టు విన్నాను. ఎందుకంటే నాకు తెలీదు, తెలుసుకుంటున్నాను. ప్రీ వెడ్డింగ్కి ఏదైతే నేను తెలుసుకోలేకపోయానో దీనికి కొంతవరకు అర్థమవుతుంది. ఎలా అట్రాక్ట్ చేయాలి, మనకు తెలియకపోతే వేరే వాళ్ళు చెప్పేదన్నా, ఎక్స్పీరియన్స్ పీపుల్ చెప్పేదన్నా వినాలి, నేర్చుకోవాలి. సో అది ట్రయల్ అండ్ ఎర్రర్ నడుస్తుంది ప్రస్తుతం. ఓకే. అయితే మీరు ఇంకా అంటే మీరు అన్నారు కదా ఈ ప్రమోషన్ చేసుకోవడం అలవాటు అవ్వలేదు అని అన్నారు. ద సేమ్ టైం ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌కి మామూలుగా మోస్ట్లీ బాగా అందరికంటే సినిమాలో అందరికంటే బాగా హైలైట్ అయింది నరేందర్. అవును. సో, మీరు ఆ సినిమాలో కూడా అతనికి ఆ స్పేస్ ఇచ్చారు. అంటే ఒకానొక పాయింట్‌లో అరే తిరువీరు లాంటి సబ్జెక్ట్‌ని యాక్సెప్ట్ చేసి ఒక ఆపోజిట్ యాక్టర్‌కి అంటే ఒక క్యారెక్టర్ రోల్ అతనికి ముందంజ వేయడం అనేది మామూలు విషయం కాదు కదా అని చెప్పేసి మిమ్మల్ని మెచ్చుకున్న ఇది కూడా ఉండదు. దాన్ని ఎలా తీసుకోగలిగారు అసలు ఒక హీరోగా చెప్పండి? అంటే ఫస్ట్ థింగ్ సినిమా బాగుంటేనే అందరికి పేరు వస్తుంది సార్. నేను 2016 అనుకుంటా పెళ్లి చూపులు రిలీజ్ అయింది. ఆ టైంలో మా బొమ్మల రామారావు అనే సినిమా రిలీజ్ అయింది. అది ఎవరికి తెలియదు, అది వచ్చిందని కూడా ఎవరికి తెలియదు. మా బొమ్మల రామారావు సినిమాలో నేను వన్ ఆఫ్ ది లీడ్స్, కానీ నేను ఎవరికి తెలీదు. పెళ్లి చూపులు సినిమాలో చేసిన పని ఆయన నాకు తెలుసు. చాలామందికి తెలుసు. అప్పుడు అతను చాలా కాలం టచ్లో కూడా ఉన్నారు. అతను ఇంట్లో పనోడ్లా ఉంటారు. సో సినిమా ఆడాలి ఫస్ట్, దెన్ రోల్ హైలైట్ అవ్వడం కంటే. రోల్కి బాగా పేరు వచ్చి సినిమా ఆడపోతే ప్రొడ్యూసర్ పోతాడు, సినిమా పోద్ది, క్యారెక్టర్ అది సెల్ఫిష్ అయిపోద్ది. సో ఫస్ట్ సినిమా, తర్వాతే యాక్టర్. ఓకే. బట్ నాట్ బీయింగ్ సెల్ఫిష్ అనేది మీ హీరోగా ఒక మార్కెట్కి కొంచెం ఇంపాక్ట్ ఇస్తుందేమో. ఒక సినిమాతో ఏముంది, ఇంకో సినిమాతో బిల్డ్ అవుతుంది. ముందు ఇప్పుడు ఏదైతే ప్రీ వెడ్డింగ్కో వచ్చిన పేరు ఏదైతే ఉందో అది దీనికి కొంత హెల్ప్ అయింది. సో ఇది మార్కెట్లో నంబర్ చేస్తే మేబీ నెక్స్ట్ ఇంకొకటి చైన్ లింక్. అండ్ మీ డైరెక్టర్ కూడా మాట్లాడుతూ ఇది నేను ఏదైతే 2021లో రాసుకున్న కథ ఏదైతే ఉందో దాన్నే తీశాను, ఎందుకంటే నా కథలో ఎలాంటి మార్పులు నేను చేయలేదు అని చెప్పేసి. అంటే ఒక కథలో మార్పులు చేయలేదు ఇన్ని సంవత్సరాల పాటు అనేది ఆయన కాన్ఫిడెన్స్కి ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే. కాకపోతే ప్రస్తుతం సినిమా ధోరణి కానీ లేదంటే సినిమా ప్రేక్షకులు చూస్తున్న ధోరణి కానీ మారుతున్న తరుణంలో అలాగా తన ముందు అనుకున్న కథనే 100% ఎలాంటి చేంజెస్ లేకుండా తీయడం అనేది ఎంతవరకు ఆడియన్స్కి రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఇష్యూ బేస్డ్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్ ఉంది, కోవిడ్ ఉంది, పర్టికులర్ ఏరియాలో సమ్ ఇన్సిడెంట్ జరిగింది. దాన్ని మనం లేట్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ పోతుంది. ఆ మూమెంట్లో అది మనకి టాపిక్లా ఉన్నప్పుడు బాగా హైలైట్ అవుతుంది. కానీ కొన్నింటికి సీజన్ ఉండదు. ప్రేమను ఎప్పుడైనా చెప్పొచ్చు, కామెడీని ఎప్పుడైనా చెప్పొచ్చు. సో ఈ కాంటెంట్లో ఉన్న బ్యూటీ ఏంటంటే లవ్ స్టోరీ ఎప్పుడు అలాగే ఉంటుంది, అమ్మాయి అబ్బాయి మధ్య, అండ్ తండ్రి కొడుకుల మధ్య, తల్లి కొడుకుల మధ్య కూడా అలాగే ఉంటుంది. సో అది దీని యూనిక్నెస్. అది పాతపడదు. అంటే ఎమోషన్ పాతపడకపోవచ్చు, కాకపోతే చెప్పే విధానం ఒకటి చాలా మారుతూ ఉంటుంది కదా ఖచ్చితంగా. అంటే స్క్రీన్ ప్లే ప్యాటర్న్ అంటారా లేదంటే మేకింగ్ ప్యాటర్న్ అంటారా, అదైతే ఖచ్చితంగా ఎవాల్వ్ అవుతూనే వస్తుంది. అది మార్చుకున్నాడు. అంటే కథ మార్చాల, చెప్పే విధానంలో చాలా కేర్ తీసుకున్నాడు. అది సినిమాటోగ్రఫీ అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, అండ్ 90స్కి వెళ్ళాం మేము.
ఇప్పుడు దానికి చెప్పట్లేదు. సో కొంత తను క్లెవర్గా హ్యాండిల్ చేశాడు. ఓకే. సో మీరు ఒక సబ్జెక్ట్ హీరోగా టేకప్ చేస్తున్నప్పుడు మీరు చూసుకునే మెయిన్ థింగ్స్ ఏముంటాయి అసలు ఒక సినిమాలో, స్టోరీలో? కథ. నాకు చిన్నప్పటి నుంచి కథలు వినడం చాలా ఇష్టం. ఎండాకాలంలో బయటకు వెళ్తే పిల్లలు ఎండలో ఆడతారని చెప్పేసి ఒళ్ళో కూర్చోబెట్టుకుని కథలు చెప్పేవాళ్ళు. అది మా అమ్మ నాకు బాగా చెప్పేది. మా నాన్న తక్కువ కానీ మా అమ్మ బాగా చెప్పేది. సో అప్పటి నుంచి నాకు కథలు వినడం చాలా ఇష్టం. తర్వాత ఫోక్ టేల్స్, ఫెయిరీ టేల్స్ నేను ఎక్కువ చదివేవాడిని. నేను హైదరాబాద్లో ఇయర్లీ వన్స్ బుక్ ఎగ్జిబిషన్ అవుతుంది. నేను వెళ్ళి కొనుక్కునేది కూడా చిల్డ్రన్ లిటరేచర్. సో కథలు వినడం చాలా ఇష్టం. అండ్ సినిమా చూసినప్పుడు కూడా మెయిన్గా హీరో ఎవరికంటే కూడా కథ ఏంటనేది చూసుకుంటూ అలాగే అలవాటు అయిపోయింది. అండ్ నేను డ్రామా జూనియర్స్కి వర్క్ చేశాను, పిల్లలకి ట్రైన్ చేసేవాడిని. అక్కడ కూడా కథ ఏంటి అనే ఫస్ట్ ఒక పాయింట్ రాసుకుని దీని మీద స్కిట్ కావాలి అలా చూసుకునేవాడిని. సో ఫస్ట్ కొడుతున్నామా, బోర్ కొట్టకుండా ముందుకు వెళ్ళిపోతుందా, ఆపేయి అనాలనిపించట్లేదా అనిపించి అది మంచి కథ అనిపిస్తుంది. సో అలా బేస్ చేసుకుంటాను. ఓకే. అయితే ఈ కథ ఎంత ఇంపార్టెంటో ఆ కథని ప్రొడ్యూసర్స్ లేదంటే డిస్ట్రిబ్యూటర్స్ ప్రమోట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఎందుకంటే మీరంతా యాక్టివ్గా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సైడ్ నుంచి పుష్ లేదు, లేకపోతే మీరు ఇబ్బంది పడాల్సిందే మళ్ళీ సిచ్యువేషన్. లాస్ట్ టైంలో మీరు భగవంతుడు ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పారు. లాస్ట్ వచ్చి చేతులు ఎత్తేస్తున్నారు మోస్ట్ ప్రాబబ్లీ. అప్పటిదాకా బాగానే వస్తుంది కానీ బట్ అప్పుడు ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు అనే సిచ్యువేషన్. మీ బాధ మీరు వెలిపించుకున్నారు. సో ఇప్పుడు ఈ దాన్ని ఒక క్రైటీరియా కింద కూడా కన్సిడర్ చేయాలి కదా మీరు ఇప్పుడు. అంటే ఇక్కడ ఏమైపోతుందంటే అండి, అనుభవం ఉన్న ప్రొడ్యూసర్ ఉన్నారనుకోండి, అట్లీస్ట్ వన్ ఫిల్మ్ మేకింగ్కి ఎంత అవుతుంది, సర్ప్లస్ ఎంత పెట్టుకోవచ్చు, ఎప్పుడు రిలీజ్ చేయాలి, రిలీజ్కి ఏమేమి అవసరం అవుతాయి, ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఒక బేసిక్ ఐడియా ఉంటుంది. కొత్త వాళ్ళు అయినప్పుడు ఏంటంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతారు, తెలుసుకుంటూ ఉంటారు. సో తెలుసుకునే పరిస్థితులు ఆలస్యం అయిపోయినప్పుడు నష్టం అవుతూ ఉంటుంది. సో అందుకని నాకు అదేంటంటే జర్నలిస్ట్ గారు అడిగారు, మీ ప్రొడ్యూసర్స్ చివరి దశలో అలసిపోతూ ఉంటారు ఎందుకు అని. వాళ్ళు అలసిపోవడం అన్నది నాకు చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే, ఆఫీస్కి ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే మనం బాగా చేద్దాం, మాకు ఇంత అమౌంట్ ఉంది, దీనికి ఇంత. అయితే ఒక్కొక్కసారి ఏమైపోద్దంటే అనుకోని పరిస్థితులు ఎదురవుతుంటాయి. మేము ఇప్పుడు అరకులో షూట్ చేసినప్పుడు లైట్ పగిలిపోయింది, పెద్ద లైట్, దానికి డబ్బులు కట్టాలి. సో అలాంటివి ఎవరు ఊహించరు, బడ్జెట్లో ఉండదు. సో ఇలాంటివి తర్వాత డిలే అయినప్పుడు యాక్టర్ వల్ల, టెక్నీషియన్ వల్ల, లేకపోతే అనుకోని పరిస్థితుల వల్ల డబ్బులు రావడం, డిలే అయినప్పుడు ఏంటంటే ఇంట్రెస్ట్ పడుతుంటాయి, సినిమా ఎక్కువ టైం పడుతుంది, శాలరీస్ పే చేస్తుంటారు, ప్రమోషన్స్ దగ్గరకు వచ్చే డబ్బు ఉండదు. సో అన్నీ మనీతో కాకుండా మెదడుతో అయ్యేవి కూడా ఉండొచ్చు, కానీ ఎంతో కొంత చేతిలో డబ్బు ఉంటే కానీ కొన్ని పనులు అవ్వవు. ఆ రోజు నేను అంది కూడా ఏంటంటే డబ్బులు అవసరం అవుతాయి ఇంటర్వ్యూస్కి అన్నప్పుడు, అదేంటంటే అది వేరేలా ఎలా కమ్యూనికేట్ అయిందంటే తప్పుగా వచ్చి ఉండొచ్చు మేబీ. కానీ ఇప్పుడు సుమ గారు, బిత్రి సత్తి గారు, మై విలేజ్ షో, లేకపోతే విలేజ్ ఫుడ్ అండ్ ట్రాక్ ఏదో ఉంటుంది, బాబాయ్ అబ్బా అని ఫుడ్ చెప్తాడు, ఇవన్నీ కూడా ఇంటర్వ్యూలే. తింటూ మాట్లాడే వాళ్ళు ఒకరైతే, మామూలు క్యాజువల్గా మాట్లాడే వాళ్ళు ఒకరు. ఎవరు ఫ్రీగా చేస్తారు? వాటికి కొంత డబ్బు కావాలి. అదే నేను ఆ రోజు చెప్పదలుచుకుందండి. సో కొంత సినిమా ఇప్పుడు మియాపూర్లో థియేటర్కి వెళ్ళాను నేను, సాయిరంగానే అనుకుంటా, ప్రీ వెడ్డింగ్ ఆడుతుంది. ఆ మేనేజర్ని వెళ్ళి అడిగాను, ఎలా ఉందండి సినిమా అంటే, బాగుందండి కానీ పబ్లిసిటీ చేసి ఉండాల్సింది అని. పబ్లిసిటీ అంటే ఏం చేసి ఉండాల్సింది అండి అని అడిగారు. నాకు కొత్త ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా, యూట్యూబ్, టీవీ, పేపర్, ఈ 4 మీ సినిమా ఉండాలి అన్నాడు. నాకు అప్పటికి వెలిగింది అది. అంటే మాది సోషల్ మీడియాలోనే ఉంది, మాది పేపర్లో లేదు, మాది టీవీలో లేదు, మాది యూట్యూబ్లో కూడా చాలా తక్కువ. అప్పుడు మేము మేజర్వి వదిలేసామని, అంటే గేమ్ షోస్కి వీటికి ఏం వెళ్ళలేదు, అండ్ టీవీకి వీటికి యాడ్స్కి ఏం రాలేదు. సో ఓన్లీ సోషల్ మీడియాలోనే ఉన్నాం మేము. మీడియా సపోర్ట్ చేసింది డిజిటల్గానే ఉంది, మేము పెట్టింది ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆర్ వాట్ ఎవర్ కూడా అందులోనే ఉండింది. సో మిగతా ఆస్పెక్ట్స్ని మేము ఇగ్నోర్ చేసామా అనిపించింది. అంత వాట్ ఎవర్, టైం లేదా డబ్బులు లేదా సెకండరీ. ఆయన చెప్పాక అనిపించింది, ఒక్కో సినిమా ఎన్ని ప్లాట్ఫామ్స్లో ఉంటాయి కానీ జనం దాకా పోదు అని. సో అది నేర్చుకుంటున్నాను ఎవ్రీ ఫిల్మ్కి. ఓకే. బట్ దాన్ని ఆ కార్యాచరణని ఎంతవరకు అమలు చేయగలరు? ఇప్పుడు పాపం ప్రతాప్కి అప్లై చేస్తున్నాం, టీవీ షోస్కి వెళ్తున్నాను, అండ్ డిజిటల్గాను యాక్టివ్గా ఉంటున్నారు, అండ్ ఈవెంట్స్ చేస్తున్నారు. సో గుడ్. ఓకే. సో అంటే మీ సినిమా ప్రమోషన్స్ కంటే ఇందాక చెప్పారు హీరోయిన్ ఎందుకు రావట్లేదు అంటే, అమ్మాయికి అది వేరే షెడ్యూల్ ఉంది, షూట్ ఉండింది, అమ్మాయి అక్కడ షూట్ అది ఉందని చెప్పేసి. సో ఏంటి ప్రతి సినిమాకి ఏదో ఒకటి టెన్షన్ ఉండాలా మీకు? అదే అర్థం కావట్లేదు. టెన్షన్లో నేను ఉంటాను, నాలో టెన్షన్ ఉంటుంది. అంటే అది ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయండి. అంటే ఒక్కొక్కసారి ఇప్పుడు వార్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళకి ఫ్రాన్స్లో ఎక్కడో షూట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఈ పర్టికులర్ టైం తర్వాత ఎలా ఉంటుందని ఒక భయం ఉంటుంది. అండ్ కాంబినేషన్ యాక్టర్స్ ఎక్కువ ఉన్నారు వాళ్ళకి, ఆమని గారు, ఝాన్సీ గారు ఇలాగా. సో కొన్నిసార్లు ఇంకా తప్పని పరిస్థితులు వాళ్ళకి. ఓకే.
సో మీ ఫిల్మోగ్రఫీలో మీరు చేసే యాక్టర్స్ అందరూ ఇప్పుడు సీనియర్ హీరోయిన్లు అందరికీ మీరు ఒక సన్ కైండ్ ఆఫ్ ఇది అయిపోయారు. అంటే మసూదాలో కొడుకులో చూపించారు కానీ కాకపోతే ఆ కైండ్ ఆఫ్ యాంగిలే ఉంటుంది. అవును. అది లాస్ట్ వరకు జనాలు ఇంకో యాంగిల్ కోసం వెయిట్ చేశారు కానీ అది అవ్వలేదు అక్కడ. సో సంగీత గారిని ఇది కానీ లేదా ఇప్పుడు రాశి గారు కానీ ఇంకో దాంట్లో ఆమని గారు. ఆమె వీళ్ళంతా. సో ఈ సీనియర్ హీరోయిన్లు అందరితో ఎలాగ మీరు చిన్నప్పుడు వాళ్ళని చూసిన ఒక పర్స్పెక్టివ్ వేరే ఉండే కదా. నేను రాశి గారికి చాలా పెద్ద ఫ్యాన్. అదే. నేను సినిమాలు అంటే పండగ, శ్రీకాంత్ గారి సినిమాలు, ఏవేవో సినిమాలు, నేటి గాంధీ ఇవన్నీ నేను సినిమా థియేటర్లో చూశాను అండ్ టీవీలో ఎక్కువ చూసేవాడిని. వీళ్ళని దూరం నుంచి చూడడమే పెద్ద విషయం అనుకునేవాడిని నేను చదువుకునే రోజుల్లో. అలాంటిది వాళ్ళతో యాక్ట్ చేయడం అన్నది లైక్ అరే నిజంగా ఇవి అవుతాయి కదా అనిపిస్తుంది. అంటే యాక్టింగ్ అనే కాదు, అంటే మీ ఏజ్ లైన్ అంటే మన మోస్ట్లీ మనం ఒక 90స్లో లేదంటే ఎర్లీ 2000స్లో వాళ్ళని చూసిన విధానం అంటే కొంచెం వాళ్ళని కొంచెం హాట్ యాక్ట్రెసెస్ కింద కైండ్ ఆఫ్ చూసిన సందర్భం అంటే అదేమి తప్పేం కాదు. వాళ్ళని అలాగే ప్రొజెక్ట్ చేశారు, మనం కూడా అలాగే చూసాం. సో ఒక్కసారిగా మళ్ళీ వీళ్ళ మీద యాక్టింగ్ వైజ్ ఆ మదర్లీ ఫీల్ అదంతా అంత ఈజీ కాదు కదా మనం చిన్నప్పటి నుంచి చూస్తున్న విధానానికి. ఎక్కడో అంటే చాలా వరకు మారి ఉంటారు కదా, అప్పట్లో ఇప్పుడు ఉండరు. వయసు పైబడి ఉంటుంది అండ్ మాట్లాడే విధానం మారి ఉంటుంది. సో అండ్ మోర్ లైక్ రోల్స్లో ముందే మనం ఎప్పుడైతే ప్రిపేర్ అయి ఉన్నామో సో ఫేవరెట్ యాక్ట్రెస్ నుంచి అమ్మ అనే దానికి ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సి వస్తుంది. కొంచెం ఇబ్బంది పడి మారాల్సి వస్తుంది. చాలా ఉంటుంది, కొంచెమేం కాదు. ఎందుకంటే ఒక ఏదో హాలీవుడ్ ఫిలిం దానికి ఒక యాక్టర్ అనమాట. సో అతను చిన్నప్పటి నుంచి చూస్తూ ఒక హాలీవుడ్లో తను నేమ్ గుర్తులేదు కానీ నాకు. సో అతను చెప్పాడు, నేను చిన్నప్పటి నుంచి ఆవిడని ఐ యాక్చువల్లీ యూస్ టు లవ్ హెర్. అసలు ఆవిడని చూసి నేను చాలా మా ఫ్రెండ్స్ మేము అందరం చూసి చాలాసార్లు చాలా ఇదిగా చేసిన సందర్భాలు ఉన్నాయి. కట్ చేస్తే ఇప్పుడు నేను ఐ హ్యావ్ టు ప్లే మదర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. అసలు నేను చేయలేకపోయాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డైరెక్ట్ ఫేస్ మీద చెప్పేసాను, లేదండి ఐ యూస్ టు లవ్ యూ, హౌ కెన్ యూ కాల్ యూ మామ్ అని చెప్పేసి అంటాను. సో మీరు ఇప్పుడు వచ్చబెట్టి ఇలా అందరితో చేస్తారు, నాకు అదే అనిపించింది. అంటే రాశి గారు మాత్రం ఫేవరెట్ యాక్ట్రెస్ ఉన్నారు. అయితే నరేష్ ఫస్ట్ రాశి గారు మీ మదర్ ఎందుకు అన్న ఫీలింగ్ ఉంటుంది. సో ఓకే. బట్ అంటే నాకు ఇంకొక అంటే కాంబినేషన్ మీరు కొంచెం డిఫరెంట్గా ట్రై చేసి ఉండొచ్చు. బట్ రాశి గారు అజయ్ ఘోష్ గారు ఎలా సింక్ అయ్యారు అసలు? అదే ఫన్. అంటే ఆ విచిత్రంగా ఉంటుంది వాళ్ళ పేరు. అది ఆయన వాళ్ళిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ కూడా ఏంటంటే ఈయన ఇంత గంభీరంగా ఉంటాడు, ఆవిడకి భయపడుతూ ఉంటాడు. సో అది బాగా వర్క్ అవుతుంది. ఆయన నాకు కథ చెప్పినప్పుడే చెప్పాను, నాకు ఈ క్యారెక్టర్ అజయ్ ఘోష్ గారు కావాలి, ఈ క్యారెక్టర్ రాశి గారు కావాలి. సో ఆయన అలా చూడగలిగాడు ఆ డిఫరెన్స్. జమీన్ ఆస్మాన్ ఇద్దరు వెరైటీగా ఉంటారు. చాలా అక్వర్డ్ ఉంటుంది, అక్వర్డ్ ఉంటుంది. బట్ ఆన్ స్క్రీన్ ఎలా ఉంటుంది అంటే మనం చూస్తూ వచ్చిన కైండ్ ఆఫ్ ఒక కాంబినేషన్స్కి ఇప్పుడు కొంచెం మారింది కానీ అది కంప్లీట్ కాంట్రాస్ట్ కాంబినేషన్ అయ్యేటప్పటికే మనం కొంచెం అంటే ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది అట్ ద సేమ్ టైం ఎలా వచ్చింది అనేది. సో అదొకటి. అండ్ నెక్స్ట్ ఏంటి మీ టక్ జగదీష్ యూనివర్స్ ఏంటి అలా ముందు తీసుకెళ్తున్నట్టు? లేదు, ఇది అప్పుడు నేను హింసించాను, ఇప్పుడు ఆవిడ ఉల్టా రివెంజ్. ఏంటి సూపర్ ఉమెన్ ఆవిడ ఏంటి అసలు? లేదు లేదు అలా మళ్ళీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అది కూడా. సో మోర్ తను ఏమంటారు దాన్ని ఎలా చుల్బులి అంటారు తెలుగులో, ఎలా చెప్పను, యాక్టివ్ అంటే లైక్ టాంబాయ్ అలాగా అలా అలా చేశారు. మగరాయుడు కైండ్ ఆఫ్ మగరాయుడులా చేశారు. సో ఆ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆవిడది. ఓకే, రివర్స్ బ్యాటింగ్ అనమాట అయితే. ఓకే. సో ఇప్పుడు వరుసపెట్టి బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా తిరుగిరు మీకు. అంటే ఇప్పుడు ఐశ్వర్య ఒక సినిమా చేస్తున్నారు, భగవంతుడు ఒకటి ఉంటుంది, ఇంకా నెక్స్ట్ ఇంకొక 2 ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ షూట్ స్టేజ్లో ఉన్నాయి. సో ఇప్పుడు డూ బిలీవ్ దట్ యూ ఎండ్ దట్ ఏమంటారు ద కైండ్ ఆఫ్ ఒక అడాసిటీ టు సే నో టు ఫ్యూ ప్రాజెక్ట్స్? అంటే ఇప్పుడు లేదు అంటే ప్రతిదీ యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేకుండా, అంటే ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు బట్ ఇప్పుడు ఇంకొంచెం మీకు ఫ్రీడమ్ కానీ ఇదంతా వచ్చి ఉంటాయి కదా. అంటే నేను నచ్చకపోతే మాత్రం నోయే, అది ఏ బ్యానర్ అయినా పర్లా, ఏ డైరెక్టర్ అయినా పర్లా. ఎందుకంటే నా మొహంలో తెలిసిపోతుంది, నేను దాచిపెట్టి యాక్ట్ చేయలేను కాబట్టి ముందే నో చెప్పేస్తాను. సో నచ్చితే మాత్రం కొత్త వాళ్ళైనా ఎవరైనా ఇట్స్ ఓకే. సో వరుసపెట్టి చేయడంలో కూడా అన్ని నచ్చే చేశాను. కాకపోతే వరుసపెట్టి ఎందుకు అనిపిస్తుంది అంటే అవన్నీ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ స్టార్ట్ అవ్వడం లేట్ అవ్వడం. లేదంటే నాట్ ఓన్లీ విలేజ్ ఇదని కాదు, మామూలుగా మీరు ఇంతకుముందు కూడా చెప్పారు సలార్లో రోల్ కూడా రిజెక్టెడ్ అని చెప్పేసి, బికాస్ మళ్ళీ టక్ జగదీష్లో వచ్చిన సేమ్ ఇదే కైండ్ ఆఫ్ ఇది వస్తుంది అక్కడ మళ్ళీ. సో అలా ఆ కైండ్ ఆఫ్ ఇది అంటున్నా. లేదు, చాలా క్లియర్గా ఉన్నాను. అండ్ వచ్చే లైనప్ కూడా ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు. కాకపోతే సంబంధం అంటే మళ్ళీ ఊరి కథల్లా ఉండొచ్చు, అది మనం చూస్ చేసుకుంది కదా, మనం చూస్ చేసుకున్నాయి అంతే. సో అంటే మంచి కథలు ఎప్పుడు కూడా ఇది బాగుంది అనే లోపు ఆ కేటగిరీలో పడిపోతుంది. ఇప్పుడు బాగాలేంది అర్బన్లో చేసి వేస్ట్, అందుకని అలా ఒప్పుకుంటున్నాను. ఓకే.
బట్ ఒక ఆర్టిస్ట్‌గా మీ గోయింగ్ ఫార్వర్డ్ ప్లాన్ ఏంటి చెప్పండి అసలు? అంటే ఎలాగా అంటే ఒక నటుడిగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారనేది ఆల్రెడీ అయిపోయింది. మసూదా టైమ్ లైన్‌లోనే ఓకే. హ్మ్. 'తురువీర్ ఈజ్ ఎ గుడ్ ఆర్టిస్ట్.' హ్మ్. అది నెగెటివ్ అయినా, పాజిటివ్ అయినా సరే ఆర్టిస్ట్‌గా ఆల్రెడీ ప్రూవ్ చేసేసుకున్నారు హ్మ్. ఆల్రెడీ. ఇప్పుడు హీరోగా ఈ బాక్స్ ఆఫీస్ నంబర్స్ ఇవన్నీ ప్రూవ్ చేసుకోవాల్సిన టైం ఇది. అవును. సో, ఇంతకుముందున్న క్రైటీరియాకి, ఇప్పుడు క్రైటీరియాకి చాలా చేంజెస్ వస్తాయి ఖచ్చితంగా. అవును. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్‌గా మాత్రమే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ బాక్స్ ఆఫీస్ బాధ్యత మొయ్యక్కర్లేదు. అవును. బట్ ఇప్పుడు మొయ్యాలి. అవును. క్రెడిబిలిటీ బిల్డ్ చేసుకోవాలి. ఓకే. 'త్రివీర్' సినిమా ఖచ్చితంగా ఆడుతదని చెప్పేసి ప్రొడ్యూసర్‌కి నమ్మకం కలిగించాలి ఇదంతా కూడా. హ్మ్. ఇప్పుడు థాట్ ప్రాసెస్ ఎలా ఉంది చెప్పండి? కొంచెం రెస్పాన్సిబిలిటీ పెరిగిందన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ చూస్ చేసుకునేటప్పుడు ఇంకా మోర్ కాన్షియస్‌గా ఉండాలి. అండ్ ఫైనల్ ప్రోడక్ట్ ఏంటో అని కూడా కొంచెం వర్రీ ఉంటది. అండ్ థియేటర్ రిలీజ్ డేట్ దగ్గరకు వస్తున్న కొద్దీ కొంచెం నిద్ర పట్టదు. కొంచెం ఫీవర్ వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. సో, ఎవ్రీ ఫిల్మ్ మ్యాటర్స్. ఇంతకుముందు గతంలో ఎప్పుడో ఒక సినిమా ఆడితే 5 ఏళ్ళు వెనక్కి చూసుకోలేదు అనే రోజులు లేవు ఇవి. ఎగ్జాక్ట్‌లీ. ఎవ్రీ ఫ్రైడేకి బంచ్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తాయి. ఎవరు బాగుంటే ఆళ్ళు వినరు. అండ్ కాబట్టి ప్రతి సినిమా ఛాలెంజే. సో, మోర్ కాన్షియస్‌గా ఉండాలంతే. హ్మ్. అండ్ ఇది చేయాలి, ఇక్కడికెళ్ళాలని నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు నచ్చే పని రావాలి. అండ్ అందరికీ తెలిసేలాగా విజిబిలిటీ వచ్చేలాగా లాంగ్వేజెస్ కూడా మారి చేయాలనుంది. అండ్ ఒక హీరోకే రెస్ట్రిక్ట్ అవ్వకుండా నిజంగా బాగా నచ్చితే క్యారెక్టర్ అవ్వచ్చు, విలన్ అవ్వచ్చు కూడా నాకు ఎక్స్‌ప్లోర్ చేయాలనుంది. ఓకే. సో, విలన్‌గా అంటే మళ్ళీ ఈ కైండ్ ఆఫ్ ఇది 'టక్ జగదీష్' లాంటి రోల్సే వచ్చే అవకాశాలుంటాయి కదా మళ్ళీ. విలన్ ప్రతిసారి అరవక్కర్లేదేమో. నవ్వుతూ కూడా భయపెట్టొచ్చు. ఉండొచ్చు. కాకపోతే మీ మీద ముద్ర ఉంది కాబట్టి. అదే మార్చాలి. అది. అంటే ఒక మాట కూడా మాట్లాడకుండా భయపెట్టొచ్చు. సో, అందుకే ఎక్స్‌ప్లోర్ చేద్దామని. అంటే నిజంగా ఇది అద్దిరిపోయింది. ఇది నువ్వు వదులుకోకూడదు అనిపించే ఇలాంటి విలన్ వస్తే 100% మళ్ళీ చేద్దాం. ఓకే. అంటే టెంప్లేటింగ్ అవ్వకూడదని చెప్పేసి రిజెక్ట్ చేశారు గానీ, 'సలార్' రిజెక్ట్ చేసినందుకు ఎప్పుడన్నా బాధపడ్డ సందర్భాలున్నాయా? అంటే రీచ్ వైజ్ చాలా పెద్ద రిలీజ్ అవుతది కదా! లైక్ ప్రీ వెడ్డింగ్ లాంటివి ఇవన్నీ ఏంటంటే చాలా లిమిటెడ్ రిలీజ్ ఉంటాయి. కాకపోతే ఓటీటీలో ఎక్కువ అప్రిసియేషన్ వచ్చింది. థియేటర్‌లో చూసుకోవాలన్నది 90s నుంచి వచ్చిన వాళ్ళు ఎవరికైనా స్క్రీన్ మీద చూసుకోవాలని ఉంటుంది. సో, పెద్ద సినిమాల్లో రోల్స్‌కి నో చెప్పినప్పుడు ఏంటంటే, అంతమంది ఆడియన్స్ మధ్యలో నన్ను నేను స్క్రీన్ మీద చూసుకోవడం అన్నది అది చాలా ఎంజాయ్ చేస్తాను. అది అవ్వడం కొంచెం బాధ ఉంటది. కానీ ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ నేను అది చేస్తే సినిమా రిలీజ్ అయినప్పుడు బాగుంటదేమో. తర్వాత మళ్ళీ నేను సేమ్ చేశానంటారు. అందుకని ఎందుకంటే అప్పుడప్పుడు ఆ 'కాటేరమ్మ' ఫైట్ చూస్తున్నప్పుడల్లా మీరే గుర్తొస్తుంటారు. అర్రే! ఇది అంటే ఇట్స్ నాట్ లైక్ కంపల్సరీ తినే చేయాలని మీరే 'తిరువీరే' కనబడాలని కాదు. కాకపోతే బెటర్ రీచ్ వచ్చుండేదేమో. చాలా మంది ఈవెన్ 'కింగ్డమ్ మురుగన్' పోయినప్పుడు కూడా అలాగే అన్నారు. నువ్వు చేసి ఉండాల్సింది. బాగా చూసేవాళ్ళు, ఎక్కువ మంది చూసేవాళ్ళు, రీచ్ అయ్యేది. వెంకటేష్ కూడా బాగా చేశాడు. కాకపోతే మీరైతే ఆబ్వియస్‌గా కొంచెం ఇంకా నెక్ టు నెక్ ఇది ఉండేది బాగా ప్రాపర్‌గా. అక్కడ తనేంటంటే కొంచెం తన హైట్ ఇదంతా కొంచెం అంటే తన పెర్ఫార్మెన్స్ బాగున్నప్పుడు కూడా పర్సనాలిటీ ఆనలేదు విజయ్ దేవరకొండ ముందు. మీరు అయ్యుంటే గనక ఎగ్జాక్ట్‌లీ ఆపోజిట్‌లో ఇప్పుడు ఆ విజయ్ దేవరకొండతో కాన్ఫ్రంటేషన్ సీన్స్ గాని, లేదంటే ఇప్పుడు ఆ 'కాటేరమ్మ' ఫైట్‌లో అది గాని. ఎందుకంటే 'కాటేరమ్మ' ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ వ్యూడ్ ఫైట్ సీక్వెన్స్ అది. యూట్యూబ్‌లో గాని, నెట్‌ఫ్లిక్స్‌లో గాని. అదేదో 'సలార్' అనేది ఒక ఉద్యమంలాగా రోజు చూస్తూ ఉంటారు జనాలు ఆ ఫైట్ సీక్వెన్స్‌ని. సో, అలా చూసుకున్నప్పుడు అనిపిస్తది. అంటే దట్టు ప్రభాస్ గారితోనూ లైక్ 'సితార' లాంటి బ్యానర్‌లో పెద్ద సినిమా 'కింగ్డమ్' బాధ అనిపిస్తది. కానీ ఆ సెకండ్‌కి తర్వాత మళ్ళీ సేమ్ అయిపోద్దని బాధేస్తది. ఓకే. సో, ఇప్పుడు ఇమ్మీడియేట్ రిలీజెస్ ఏమున్నాయి అదర్ దాన్ 'పాపం ప్రతాప్'? 'ఓ సుకుమారి' అండ్ 'భగవంతుడు'. ఓకే. 2 ఈ ఇయరేనా? ఇంకొక 2 కూడా ఉండొచ్చు. ఓకే. ఓహో! ఓకే. ఆల్మోస్ట్ ఒక 4-5 రిలీజెసా ఈ ఇయర్? 3+. బట్ ఒకే సంవత్సరంలో 3, 4 సినిమాలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇవి నేను లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసినవి. True. అండ్ నేను ప్రొడ్యూసర్స్ వైపు నుంచి కూడా ఆలోచించాలి కదా! ఏంటంటే వాళ్ళకి ఫండింగ్ కానీ, ఇంట్రెస్ట్ కానీ, లేకపోతే వాళ్ళ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ సినిమా మీదే కదా యాడ్ అవుతూ ఈ ఉంటాయి. అతి మంచితనం మళ్ళీ మీ క్రెడిబిలిటీకి ఇబ్బంది కదా! అంటే నా మంచితనంతో వాళ్ళ అప్పులు తీరుతాయంటే నేను ఇంకా మంచివాడిగా ఉంటాను. మంచివాడుగా ఉంటున్నారు. కాకపోతే ఎక్కడో ఆ మంచితనంతో మీరు అనవసరంగా మీ కెరీర్‌కి మీరే బ్రేక్‌లు లేదు. వేసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఎండ్ ఆఫ్ ది డే నేను ఓన్లీ టైం పెట్టి కష్టపడి ఉంటాను. కానీ వాళ్ళు డబ్బు పెట్టుంటారు. దట్టు కోట్లలో పెట్టుంటారు. సో, వాళ్ళ డబ్బు కోసం కూడా వాళ్ళు ఎక్కువగానే ఆలోచిస్తారు కాబట్టి ఎవరు రిస్క్ చేయరని అనుకుంటున్నాను. లేదు అంటే ఒక యాక్టర్‌గా మీరు అసలు ఎక్కువ సినిమాలు చేయడం అనేది మంచిదే కాదనను. కానీ 'తిరువీర్' ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు కనిపిస్తున్నాడు? అతని ఎక్స్‌క్లూసివిటీ ఏంటి అనేది కూడా మ్యాటర్స్. నాకే అనిపిస్తుంది అప్పుడప్పుడు చాలా మందితో అనేవాడిని. ఆమీర్ ఖాన్ గారు, కమల్ హాసన్ గారు, నేను చాలా తక్కువగా సినిమాలు చేస్తాము. వాళ్ళకి సినిమాలో పట్టాను నచ్చవు. నన్ను ఎవరు తీసుకోరు అని. ఇయర్లీ వన్స్ నాది చూస్తే విక్కీ కూడా చూస్తే సంవత్సరానికి ఒక రిలీజ్ ఉండేది. ఒక ఇయర్ 2024 ఒకటి కూడా లేదు. అలాగే సంవత్సరానికి ఒకటే ఉండేది. ఏంట్రా ఒకటే అవుతదా సంవత్సరానికి అనే ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు అది వెళ్తే ఒక్క సంవత్సరంలో తిరిగిపోతుంది. అది కూడా ప్లాన్ చేసింది కాదు. అలా కుదిరింది అదంతే. సో, ఇది ఇనిషియల్‌గా ఇంత ముందే ఇంకా రిలీజ్ చేయాలనుకున్నా. కాకపోతే మోర్ ఇది ఫిల్టర్ చేసుకున్నాను కొంచెం ఇప్పటికి వస్తున్నా.
తర్వాత కూడా భగవంతుడు ఎప్పుడో రావాల్సింది ఇప్పుడు వస్తుంది. సో, అలా ప్లాన్ చేసి చేసింది కాదు. ట్రూ. ట్రూ. అదే అండి. అంటే ఈ ప్రొడ్యూసర్స్ వీటిల వల్ల హ్మ్. మీ క్రెడిబిలిటీ అనేది ఇక్కడ స్టేక్స్‌లో వెళ్తుంది. యాహ్! అది కొంచెం అది ఉంది. ప్రాబ్లమాటిక్. నాకు చిన్న వర్రీ కూడా ఉంది. అంటే ఎక్సైట్ అవుతున్నాను. ఎట్ ద సేమ్ టైమ్ భయపడుతున్నాను. ఓకే. ఎలా లేదు తీసుకుంటారో. యాక్చువల్‌గా యంగ్ హీరోస్ ఇయర్‌లీ ఒక 3 సినిమాస్ చేయడం మంచిది. హ్మ్. ఎందుకంటే థియేటర్స్‌కి ఫీడ్ దొరుకుద్ది. హ్మ్. సో, ఓకే. ఎందుకంటే అందరి కంప్లెయింట్ అదే కదా! పెద్ద హీరోలందరూ కూడా పాన్ ఇండియన్ సినిమాలు అనుకోని 2 ఏళ్ళకి, 3 ఏళ్ళకో సినిమా చేస్తున్నారు. అట్‌లీస్ట్ యంగ్ హీరోస్ అన్నా సరే హ్మ్. అట్‌లీస్ట్ 2, 3 మూవీస్ చేస్తే బావుంటది. కాకపోతే ఆ 2, 3 దాటేసి మళ్ళీ 4, 5కి వచ్చేస్తేనే కొంచెం ఇబ్బంది. అరే! మరీ టూ ఇదయిపోతున్నాడేమో, రెగ్యులర్ ఆ! అయిపోతున్నాడేమో అన్న ఇదొస్తదనమాట. సో, చూసి హోప్‌ఫుల్లీ నెక్స్ట్ ఇయర్‌కి ఇదంతా సెట్ అయ్యి Yeah. సంవత్సరానికి ఓ 2, 3 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ మినిమమ్ హిట్స్ 2 కొట్టాలి. ఫిల్మ్స్ అయితే ట్రై చేస్తాను ఎవ్రీ ఇయర్. షుడ్ బి. Yeah. ఎందుకంటే మీకున్న పాసిబిలిటీకి Yeah. మీ దగ్గరకొచ్చే కథలకి హ్మ్. ఎందుకంటే మీరు కొంచెం అవైలబుల్ ఉన్న హీరో కాబట్టి వాళ్ళకి. Hmm. అంటే వాళ్ళు అనుకున్న బడ్జెట్‌లో మీరు యూ ఆర్ నాట్ వరీడ్ అబౌట్ దట్ ఓకే నాకు ఇంత ఇస్తేనే చేస్తాననే కైండ్ ఆఫ్ కాదు. కథ కోసం తగ్గితే Hmm. తప్పులేదనుకునే హీరో మీరు. Hmm. సో, ఖచ్చితంగా అది మీకు హెల్ప్ అవ్వాలి. అండ్ ఇండస్ట్రీకి కూడా ఇట్ ఈస్ నీడెడ్ ఫర్ షూర్. సో, సూపర్. సో, మీ సమస్య ఏంటి అనేది ఏప్రిల్ 17థ్ 17థ్‌కి చెప్తాం. చూడాలి. బావుంటది. సమస్య బావుంటది. అవునా? హ్మ్. ఓకే. చూడాలి. అంటే ట్రైలర్‌లో కొంచెం రివీల్ చేసే ఆప్షన్స్ ఉన్నాయి. బట్ అది ట్రైలర్‌లో చూపించేది కూడా కాదు. సినిమాలోనే చూడాలంటున్నారు కదా మీ డైరెక్టర్ కూడా. సో, చూద్దాం. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఏప్రిల్ 17థ్. విష్ యూ వెరీ గుడ్ సక్సెస్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్.